ఆ ఇంటాలరెన్స్, ఆ టాలరెన్సే హిందువుల పాలిట శాపంలాగా పరిణమించింది ఇప్పుడు. అసలు అన్వేష్ మీకు ఏమనిపిస్తుంది అండి? అంటే ఏం చెప్పాలనుకున్నాడు? పుచ్చకాయని ఎందుకు తెచ్చాడు? దోసకాయని ఎందుకు తెచ్చాడు? దానికి హోల్ ఎందుకు చేశాడు? ఏం చెప్పాడు? ఇప్పుడు మళ్ళీ నా హీ ఉద్దేశం థింక్ అది ఇట్ ఇస్ కాదంటున్నాడు. కామెడీ. హీ థింక్ ఇట్ ఈస్ కామెడీ. ఇప్పుడు పుచ్చకాయ నేను నిజంగా, మీరు ఏమన్నా అనుకోండి, పుచ్చకాయ కీరా తెచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాడు పక్కన ప్రాక్టికల్ గా అమ్మాయిని పెట్టుకొని వాడు వీడియోలు చేసినప్పుడు, ఇదే సో కాల్డ్ జనాలు ఎవరెవరైతే కాల్ చేస్తున్నారో మీకు, వీళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా ఉంటే గానీ వీడికి వ్యూస్ రాని టైంలో వీళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడు మీరు విన్నారా రెండు మాటలు? ద్రౌపది సీతమ్మ వారి గురించి గుడ్డలిప్పుకుని తిరగండి అని మాట్లాడిన మాటలు విన్నారా మీరు? నేను విన్నాను. వాడు వాడు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ లేక, ఆ, నేను ఆ, నేను మీ ఆ, నేను మిమ్మల్ని నమ్మి మోసపోయాను అనుకుంటూ ఏడ్చుకుంటూ పెట్టిన ఆడియోలు ఇవన్నీ బిగ్ టీవీలోనే ప్లే అయ్యాయి, అన్నిట్లోనూ ప్లే అయ్యాయి. సో వాడు ఒక 1 ఇయర్ నుంచి బ్లాక్ చేశాడు. నాకు యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ వాడి వీడియోస్ పంపిస్తూ ఉంటారు. నేను విన్నా. ఎప్పుడైతే వాడు సీతమ్మ వారి జోలికి, ద్రౌపది మాత జోలికి వచ్చాడో, ఇంకా వాడి పతనం ఇంకా మొదలైపోయింది అని అనుకున్నాను. అనుకున్నట్టుగానే కనీసం ఆరంభం అయింది. ఇంకా వాడిని ఫాలో చేసే జనాలు, భారతీయులు ముఖ్యంగా ఎవరన్నా ఉంటే దయ ఉంచి వాళ్ళని అందరినీ అన్ఫాలో చేయమని కోరుకుంటున్నాను. ఓకే, అదే సందర్భంలో గుడ్డలిప్పుకుని తిరగండి, స్వేచ్ఛగా ఉండండి, భద్రతగా ఉండండి అన్నాడు. దాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? మహిళ స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, ఏదో మహిళల్ని సపోర్ట్ చేయటంలో ఒక తప్పు దొర్లింది అనుకోవాలా? అతను ఇంటెన్షన్ చూడాలి. అది సాక్ అంతే. వీడి ప్రామినెన్స్, వీడి పర్వర్టెడ్నెస్ చూయించుకోవడానికి మహిళా కార్డ్ అన్నది వాడాడు. ఇప్పుడు శివాజీ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలీదు. శివాజీ గారు మాట్లాడింది 100% నేను కూడా వ్యతిరేకిస్తున్నా. సామాన్లు అని అనకూడదు, కానీ వీలైతే ఆయన చెప్పింది హీరోయిన్ మాత్రం చీర కట్టుకోండి అమ్మా అని అన్నాడు. అందులో నాకు పెద్ద తప్పు అనిపించలే. ఆయన మాట్లాడిన దొంగముండ ఇట్లాంటి మాటలు, ఆయన భావ ప్రకటన చాలా బయటికి వచ్చేటప్పటికి చాలా చండాలంగా తయారైంది. కానీ ఇప్పుడు అమ్మ చీరలు కట్టుకోండి, ఇప్పుడు అమ్మ మీరు ఆఫీస్ కి మీరు టీషర్ట్స్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వేసుకోండి, మీ కంఫర్ట్ ఏది ఉంటే అది వేసుకోండి అమ్మా, మీ కంఫర్ట్ ఏది ఉంటే అది వేసుకోండి అమ్మా. మీరు అథ్లెటిక్స్ లో ఉన్నారనుకోండి, మీరు డెఫినెట్ గా షార్ట్స్, మీరు టెన్నిస్ లో ఉన్నారనుకోండి, ఆ షార్ట్స్ వేసుకోవాలి, ఆ స్కర్ట్స్ వేసుకోవాలి. మీరు స్విమ్మింగ్ లో ఉన్నారనుకోండి, లేకపోతే మీరు సరదాగా మీ ఫ్యామిలీతో పూల్లోకి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏ బికినీనో వేసుకోవాలి, లేకపోతే ఏ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. మీరు స్విమ్మింగ్ పూల్లలో కూడా చీరలు వేసుకోవాలని వెళ్ళాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా. సందర్భానుసారము కొంచెము మన సంస్కృతికి తగ్గట్టు నడుచుకోండి అమ్మా అని అనటంలో తప్పేంటో నాకు నిజంగా అర్థం కాలేదు. అందులో ముండా సామాన్లు ఇలాంటి పదాలు నిజంగా చాలా గలీజు. అది ఖండించాల్సిందే. దాని గురించి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ కూడా చెప్పారు. ఇంకేం చేస్తారు ఎవరన్నా? క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు ఆ క్షమాపణ అయిపోయింది, మహిళా కమిషన్ ముందు వెళ్ళి విచారణ అయిపోయింది. అప్పుడు వచ్చి ఆ అన్వేష్ చూసి ఇలాంటి వీడియో చేసి సీతమ్మ వారి గురించి దిస్ ఈస్ నాట్ న్యూస్. నేను 1 ఇయర్ పోరాటం చేశాక కేసులు పెట్టించుకున్నాక, పిఐఎల్స్ వేశాక, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాక, ఆల్మోస్ట్ జైలు వరకు వెళ్ళేసి వచ్చాక అప్పుడు వీడు సడన్ గా స్టార్ట్ చేసి ఒక్కొక్కళ్ళ అమ్మలని చార్మినార్ దగ్గర పడుకోబెట్టు, లేకపోతే మీ మదర్ వ్యభిచారి, మీ ఫాదర్ వ్యభిచారి అనుకుంటూ మొదలు పెట్టాడు కదా. సో వీడు మొత్తం అయిపోయాక
వాడి పర్సనల్ శవాల మీద వీడియో చేస్తే ఓ ₹2 ఎక్కువ మిగులుతాయి అంటే వాడు శవాల మీద కూడా చేస్తాడు. నేను మీకు కావాలంటే మళ్ళీ ఆడియోస్ పంపిస్తాను, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉంటాయి. సిగరెట్ తాగుతున్నాడని వాళ్ళ తండ్రిని కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాడు. వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. వాళ్ళ వాళ్ళ తమ్ముడు 2,000 అడిగాడని సరుకులకి, బియ్యం సరుకులకి, ఇక్కడే భీముడిపట్నంలో ఉంటారు వాళ్ళు, ఇక్కడే 2,000 అడిగాడని అమ్మ నా బూతులు నా ముందు తిట్టాడు. వాళ్ళ అమ్మని తిడతాడు, వాళ్ళ అమ్మని కొడతాడు. సొంత తల్లి కొడతాడా తల్లిని? సొంత తల్లిని కొడతాడు, సొంత తండ్రిని కొడతాడు, తమ్ముడిని అమ్మ నా బూతులు తిడతాడు. రూపాయి విదల్చరు. మీరు వాళ్ళ వీడు 6 కోట్లు ఉన్నాయన్నారు కదా, వీడి బ్యాంక్ అకౌంట్ లో వీడు చాలా పెద్ద రిచ్ కదా. వీళ్ళ ఫ్యామిలీ ఉన్న పరిస్థితి ఒక్కసారి వచ్చి భీమిలిలో చూడండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చూడండి. మీకు తల్లిని ప్రేమించినోడు ఈడు వచ్చి ఓ పెద్ద పెద్ద లెక్చరర్స్ ఇవ్వడము మనం వింటం అయ్యింది. కానీ వాడి నిజ స్వరూపం తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా వాడెంత అదో అందరికీ తెలుసండి. యువసామరెడ్డి గారు చాలాసేపు నుంచి మై ఇండియా మై లవ్ అనే ఒక ఐడి నుంచి కమెంట్ చేస్తున్నారు, నా కమెంట్ చదవట్లేదు అని. అది మీరు కూడా విని దాని గురించి కూడా మాట్లాడాలి. ఆయన ఏం చెప్పారంటే, అంటార్కిటికాకి సబ్స్క్రైబర్స్ మనీ అడిగి ఎక్కడ అడుక్కునని రాశారు. అడుక్కుని అంటే నేను ఇంకా అడిగాను చెప్తాను. అడుక్కుని వెళ్ళావు కదా, అమెజాన్ ఫారెస్ట్ వీడియోస్ చూడట్లేదు అని అడుక్కున్నావు కదా, చూడమని చెప్పావు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగలేదు అంటున్నావు. ఎంత పొగరు నీకు అన్వేషణ. మై ఇండియా మై లవ్. ఓకే అండి, మై ఇండియా మై లవ్ గారు మీ కమెంట్ నేను చదివాను. ఈ కమెంట్ చేశారు. చాలాసేపు నుంచి చదవండి, నా కమెంట్ చదవండి అని అడుగుతున్నారు. సారీ, చాలాసేపటి నుంచి కాల్స్ తీసుకోవడం వీటిలో ఉండి. ఓకే, ఇప్పుడు చదివాను. ఏమంటారు, నిజమేనా అంటార్కిటికాకి సబ్స్క్రైబర్స్ మనీతో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగి ఇప్పుడు నేను అడగలేదు ఎవరిని అని అంటున్నాడు అని అన్నారు. ఆబ్వియస్ గా క్రూజ్ లోకి వెళ్ళడానికి డబ్బులు కూడా అడుక్కున్నాడు వీడు. మీకొకటి తెలుసా, బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్ కూడా చేశాడు, షేర్ మార్కెట్ యాప్స్ చేశాడు, షేర్ మార్కెట్ వీడియోస్ చేశాడు. వీడు చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేసి పత్తి గింజలాగా యాక్ట్ చేసే అదవీడు. నేను బెట్టింగ్ యాప్స్ చేశాడా? మరి బెట్టింగ్ యాప్స్ మీద నేను ఫైట్ చేశాను అన్నాడు. బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయబట్టే ఇంకొంతమంది అభిమానించారు. ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు. వాడి బొంద ఎప్పుడైతే వాడికి ఇంకొకరికి ఎవరికన్నా పాపులారిటీ వస్తే వాడికి అది భరించలేడన్నమాట. బెట్టింగ్ యాప్స్ మీద ఎప్పుడైతే ఇది ఇష్యూ సజ్జనార్ గారు వారికి వెళ్ళి, సజ్జనార్ గారు పర్సనల్ గా తీసుకొని ఆయన ఎప్పుడైతే కామెంట్స్ చేయడం మొదలు పెట్టారో, ఆయన ఎప్పుడైతే ఆ వీడియోస్ చేసిన వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం మొదలు పెట్టారో, నేను ఎప్పుడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసానో, మన బిగ్ టీవీలో 2-3 సార్లు డిబేట్ ఎప్పుడైతే అయ్యిందో, అలానే మన టీవీ 9 ప్రతి ఒక్క దాంట్లో ఎప్పుడైతే మీడియా అటెన్షన్ వచ్చిందో, అమ్మో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే డెఫినెట్ గా నాకు డబ్బులు వస్తాయి, అవన్నీ మిలియన్స్ లో వెళ్తాయి అని పథకం వేశాడు. అనుకున్నట్టే ఎక్కువగా వచ్చింది. వాడందులో తిట్టాల్సింది ఎవరిని? ప్రభుత్వాలని, లేకపోతే అది అలౌ చేసిన ట్రాయ్ని, లేకపోతే అది అలౌ చేసిన నోడల్ ఆఫీసర్స్ ని, లేకపోతే ఆ నిర్వాహకుల్ని, ఆ బెట్టింగ్ యాప్ ఓనర్స్ ని. దాన్ని ప్రచారం చేసిన వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేశారు? కానీ ఇక్కడ ఈ వీడియోలో అన్న తర్వాత నేను క్షమాపణ చెబుతున్నాను అని అన్నాడు. అంటే అది శివాజీ కూడా ఒక మాట జారి యూటర్న్ తీసుకున్నారు, క్షమాపణ చెప్పారు, వదిలేశారు కదా. మరి నేనంటే నన్నెందుకు ఇది చేస్తున్నారు అని అంటున్నాడు. సో పశ్చాత్తాపడుతున్నాడు అనుకోవాలా? తప్పు వేరు, పాపం వేరు. శివాజీ గారు చేసింది తప్పు, అందుకని సారీ చెప్తే సరిపోయిందేమో. వీడు పాపం చేశాడు. రేపొద్దున కసబ్ వచ్చి సారీ చెప్పినా, వీరప్పన్ వచ్చి సారీ చెప్పినా, సద్దాం హుసేన్ వచ్చి సారీ చెప్పినా వింటారా? పాపం వేరు, తప్పు వేరండి. వీడు చేసింది పాపం. ఓకే, అంటే స్త్రీలకు